మదనపల్లి పట్టణంలో నవజీవన్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో కార్మిక కుటుంబాల నందు 10 మరియు ఇంటర్ ఫలితాలలో వికసించిన విద్యా కుసుమాలను ఘనంగా సన్మానించారు. రాష్ట్రమంటే ఏమిటో గ్రహించిన విద్యార్థులు భావి భారత పౌరులుగా ఉన్నత శిఖరాలను మరింత కష్టపడి చేరుకోవాలని వక్తలు సూచించారు. నవజీవన్ వెల్ఫేర్ సొసైటీ ప్రధాన కార్యదర్శి జి కృష్ణమూర్తి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కురవంక సర్పంచ్ పసుపులేటి చలపతి, మదనపల్లి మండల విద్యాశాఖాధికారి ప్రభాకర్ రెడ్డిలు హాజరయ్యారు. విద్యకు మించిన విలువైన ఆస్తి సమాజంలో మరొకటి లేదని, కష్టమైన ఇష్టపడి చదివి మంచి భవిష్యత్తుకు మార్గం వేసుకోవాలని పిలుపునిచ్చారు. జి కృష్ణమూర్తి మాట్లాడుతూ తాను కార్మిక కుటుంబం నేపథ్యంలో నుంచి వచ్చిన వాడినని, కష్టమంటే తమకేమిటో తెలుసునని, కావున విద్యార్థులను ప్రోత్సహించి సన్మార్గంలో తీసుకువెళ్ళటానికే ఈ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. సంస్థ కోశాధికారి కృష్ణపూజిత మాట్లాడుతూ తాను కార్మిక కుటుంబం నుంచి వచ్చి కష్టపడి ఇష్టంగా చదివి నేడు మంచి భవిష్యత్తును అందుకున్నానని, ఇదే స్ఫూర్తితో ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమం నిన్ననే కాదు వారం నుంచి ఈ ప్రోగ్రామ్ కోసం ఎంత కష్టపడుతున్నాం మా డాడీ మమ్మీకి అందరికీ ఇక్కడికి వచ్చిన స్టూడెంట్స్ అందరికీ చాలా ధన్యవాదాలు. ఫస్ట్లీ ఇక్కడికి వచ్చిన స్టూడెంట్స్కి బిగ్ కంగ్రాచులేషన్స్. మీరు 10th ఇంటర్లో చాలామంది ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ వాళ్ళు ఉన్నారు, ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు ఉన్నారు. మీకున్న అతి తక్కువ రిసోర్సెస్తో మీరు ఇంత మంచి మార్క్స్ తెచ్చుకోవడం నిజంగా చాలా ప్రోత్సాహదాయకం. మనము మధ్యలో ఒక అమ్మాయి టౌన్ ఫస్ట్ ఇంటర్లో టౌన్ ఫస్ట్ తెచ్చుకున్న అమ్మాయి కూడా ఉంది. సో బిగ్ మిమ్మల్ని అందరినీ చూస్తుంటే మీ ప్లేస్లో ఒకప్పుడు నేనున్నాను. ఇంటర్లో నాకు 968 మార్క్స్ వచ్చినప్పుడు నాకు కూడా ఇలాగే ఏఎస్ఎఫ్ వాళ్ళు పిలిపించి అండ్ అమూల్ వాళ్ళ తరఫున విద్యాభూషణ్ అవార్డు ఇచ్చారు. సో మిమ్మల్ని చూస్తుంటే నేను ఖచ్చితంగా ఒకప్పుడు అక్కడ ఉన్నాను. సో మీరు కూడా ఫ్యూచర్లో ఎంతో బాగా చదివి మంచి పొజిషన్లో ఉంటూ ఉన్నత స్థాయికి ఎదిగి ఇప్పుడు మీరు తీసుకుంటున్నారు పురస్కారాలని. ఒకరోజు మీరు కూడా ఈ పొజిషన్లో ఉండి ఫ్యూచర్లో మీరు కూడా ఇచ్చే వాళ్ళకి